Third chapter, pre-Shatavahanas. One of the, what we call say, smallest chapters of ancient Andhra Desha, pre-Shatavahanas. మళ్ళీ ప్రీ-శాతవాహన చాప్టర్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు, శాతవాహనుల కంటే ముందు యుగం అంటాం తెలుగులో. వి బీన్ లెర్నింగ్ జనరల్గా హిస్టరీని ఒక ల్యాండ్మార్క్ డెవలప్మెంట్తో డిమార్కేట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ల్యాండ్మార్క్ డెవలప్మెంట్ ఏంటంటే శాతవాహనాస్. శాతవాహనాస్ హ్యాపెండ్ విత్ ద ల్యాండ్మార్క్ డెవలప్మెంట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర హిస్టరీ ఇస్ కన్సర్న్. శాతవాహనాస్ను ల్యాండ్మార్క్గా తీసుకొని whatever the developments which took place before Shatavahanas, pre-Shatavahanas, whatever the developments which took place after Shatavahanas, దాన్ని ఏమంటాం? Post-Shatavahanas. The same proforma we might have followed as part of Indian history. So pre-Mauryan age, post-Mauryan age. Base ఏంటి అక్కడ? Mauryan age. Guptan age base అన్నప్పుడు pre-Guptan age, post-Guptan age. After the same two words. అంటే మనకు శాతవాహనుల కంటే ముందు ఆంధ్రదేశాన్ని ఏ రాజవంశాలు పరిపాలించాయనేది ఈ టాపిక్. తెలంగాణ ప్రాంతంలో కొన్ని రాజవంశాలు, కోస్టల్ ప్రాంతంలో కొన్ని రాజవంశాలు, రాయలసీమ ప్రాంతంలో కొన్ని రాజవంశాలు. కొంచెం ఇండియన్ హిస్టరీతో కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రీ-మౌర్యన్ ఏజ్ అనే ఒక చాప్టర్లో భారతదేశంలో దాదాపుగా 16 రాజ్యాలు ఉన్నాయి అంటాం. షోడశ మహాజనపదాస్. ఈ షోడశ మహాజనపదాస్లో ఒక మహాజనపద మగధ మహాజనపద సామ్రాజ్యంగా రావడం జరిగింది. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ కమ్ టు ఆంధ్రదేశ. ఆంధ్రదేశంలో మనకు వివిధ ప్రాంతాలను వివిధ రాజవంశాలు పరిపాలించాయి. అందులో ఒక రాజవంశము శాతవాహనులు, వీళ్ళందరి మీద కమాండ్ కావడం జరిగింది. హౌ మగధన్ కింగ్డమ్ ఎమర్జ్డ్ యాజ్ మగధన్ ఎంపైర్, శాతవాహన డినాస్టీ ఆర్ శాతవాహన కింగ్డమ్ లేదా శాతవాహన ఎంపైర్, శాతవాహన కింగ్డమ్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఎంపైర్. ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ పోస్ట్ శాతవాహనాస్. అంటే మళ్ళీ శాతవాహనులు కేవలము ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే వాళ్ళు పరిమితం కాలేదు. బిసైడ్స్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, దే ఆల్సో ఫోకస్డ్ ఆన్ మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్, విచ్ ఐల్ బి గోయింగ్ టు స్పీక్ యాజ్ పార్ట్ ఆఫ్ శాతవాహనాస్. కొంతమందికి ఐడియా ఉండొచ్చు, శాతవాహనాస్ హ్యావ్ గాట్ 2 predominant capitals. If possible, can anyone? శాతవాహనాస్ హ్యావ్ గాట్ 2 capitals. చెప్పండి. Pratishthanapura, modern Paithan, Aurangabad district of Maharashtra. And second one is Dhanyakataka, Amaravati, Guntur district of Andhra Pradesh. Right? Besides Marathi speaking territories, the same Shatavahanas also got command over Kannada speaking territories. అంటే మరాఠీ ప్రాంతాలను, కన్నడ ప్రాంతాలను, తెలుగు ప్రాంతాలను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశము శాతవాహన. దానికంటే ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కేవలము ఆంధ్ర ప్రాంతాన్ని లేదా టుడే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ను పరిపాలించినటువంటి రాజవంశాలు అండ్ ద ట్యాగ్ కాల్ ప్రీ శాతవాహనాస్. రైట్? సో దానికంటే ముందు మనకు ఆంధ్ర అనే పదము ఈ పదాన్ని గురించి మనకు చాలా డిఫరెంట్ హైపోథీసిస్ ఉన్నాయి. అసలు ఆంధ్ర అనేది జాతి పదమా లేదా భాష పరంగా యూజ్ చేసే పదమా అనేది అర్థం చేసుకోండి. కొంతమంది స్కాలర్స్ ఏం చెప్పారంటే నో, ఆంధ్ర ఇట్స్ అ కైండ్ ఆఫ్ రేస్ అంటారు. ఆంధ్ర జాతి, రేస్, విచ్ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. కొంతమంది ఏం చెప్తారంటే ఆంధ్ర అనే పదము రేస్ కాదు, ఆంధ్ర అనే పదము భాష. మళ్ళీ తెలుగు అనే పదము, సరే ఆంధ్ర అనే పదము భాష అన్నప్పుడు తెలుగు అనే పదము ఏంటి అనేది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు అనే పదము ఒక దేశానికి సంబంధించింది, దాన్నే త్రిలింగ దేశ అన్నారు అనేది ఇంకొక ఒపీనియన్. త్రిలింగ దేశము,
లింగ శైవ క్షేత్రాలు. What are the famous Shaiva temples or Shaiva kshetras in Telugu speaking states? కొంచెం గట్టిగా. శ్రీశైలం చెప్పనా? శ్రీశైలం ఓకే, ఫేమస్ అన్నప్పుడు శ్రీశైలం. రాయలసీమలో మనకు శ్రీశైలం. కోస్టల్ ఏమన్నా ఫేమస్ ఉందా? తెలంగాణలో ఏమైనా ఫేమస్ ఉందా? కాళేశ్వరం, కాళేశ్వరం, శ్రీశైలం, కాళహస్తి అనేది ఒక ఒపీనియన్. కాళేశ్వరం, శ్రీశైలం మనకు కోస్టల్లో ఒక ఫేమస్ శైవ టెంపుల్ ఉంటుంది. చెప్పండి. ఎస్. సో ఈ తెలుగు ప్రాంతాలు 3 ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాల్లో ఉండడం వల్ల ఈ ప్రాంతాలను లేదా ఈ రాజ్యాన్ని లేదా ఈ దేశాన్ని త్రిలింగ రాజ్యము, త్రిలింగ ప్రాంతము, త్రిలింగ దేశము అన్నారు. ఈ త్రిలింగ అనేది మనకు మెల్లమెల్లగా తెలుగుగా రావడం జరిగింది అనేది ఒక ఒపీనియన్. At least we found 1 or 2 questions from introduction of Telugus or Andhras. Once again, history studies the past through evidences. Mali ఏ ఎవిడెన్స్ మీద చెప్తున్నారు అనుకుంటే లైక్ మనకు అట్లీస్ట్ ఒక half a dozen ఎవిడెన్సెస్ ఉన్నాయి, రైట్? ఒక లైన్ రాసుకోండి. ఐతరేయ బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ, ఫస్ట్ సంస్కృత్ టెక్స్ట్. Aitareya Brahmana, first Sanskrit text to be referred. Aitareya Brahmana, the first Sanskrit text to be referred. The term called Andhras. The term called Andhras, which dated back to 800 BC. Which dated back to 800 BC. As I was telling, ఏపీ హిస్టరీని ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్తో చదవడానికి ప్రయత్నించండి. వేదిక్ సివిలైజేషన్లో భాగంగా వీ హ్యావ్ శృతి లిటరేచర్ అండ్ స్మృతి లిటరేచర్. శృతి లిటరేచర్లో భాగంగా వేదాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అండ్ ఉపనిషద్స్. స్మృతి లిటరేచర్లో భాగంగా వేదాంగాస్, ఉపవేదాస్, పురాణాస్ అండ్ ఇతిహాసాస్. Now come to Brahmanas. How many Brahmanas we have? How many Brahmanas? 7 Brahmanas. 4 Vedas, 7 Brahmanas, 7 Aranyakas and 108 Upanishads. One of the Brahmanas వచ్చేసి Aitareya Brahmana. The significance of Aitareya Brahmana, the earliest Sanskrit text to be referred, ఆంధ్రాస్. అంటే మనకు ఆర్యులు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యులు. వన్స్ అగైన్ కొంచెం వేదిక్ సివిలైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఈ ఏపీ హిస్టరీ డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనం ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఎలాగైతే గంగ చంద్రముఖంగా మారుతుంది అట్టు మళ్ళీ వస్తాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి. ఐతరేయ బ్రాహ్మణ మొట్టమొదటి గ్రంథము ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ యూ కాంట్ రిమెంబర్. కొంచెం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. మనకు వేదిక్ సివిలైజేషన్లో తొలి వేద నాగరికత ఉంది, మలివేద నాగరికత ఉంది, ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. మళ్ళీ తొలి వేద నాగరికతలో ఉన్నటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సప్త సింధు అనే ప్రాంతంలో నివసించడం జరిగింది. నార్త్ వెస్టర్న్ ఇండియా టుడే, సప్త సింధు రీజియన్. మలివేద కాలంలో ఆర్యులు ఎవరైతే ఉన్నారో 1000 BC to 600 BC వీళ్ళు ఉత్తర భారతదేశంలో నివసించడం జరిగింది. ఈ మలివేద కాలానికి సంబంధించినటువంటి టెక్స్టే బ్రాహ్మణాలు. టు బి స్పెసిఫిక్ ఐతరేయ బ్రాహ్మణ. ఐతరేయ బ్రాహ్మణ ఏం చెప్తుందంటే, మేము ఇక్కడ నివసిస్తున్నప్పుడు మా కింద కొంతమంది ఉన్నారు. కింద అంటే డెక్కన్ అండ్ సౌత్, పులిందాస్, మూతిబాస్, సవరాస్, కళింగాస్, ఆంధ్రాస్. ఆంధ్ర అనే పదము మొట్టమొదటిసారిగా ఏ సంస్కృత గ్రంథంలో
రావడం జరిగిందన్నప్పుడు ఐతరేయ బ్రాహ్మణులు. అంటే ఆర్యులు ఉత్తర భారతదేశంలో నివసిస్తున్నప్పుడు ఆంధ్ర అనే తెగ లేదా ఆంధ్ర అనే జాతి వీళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్నారు. అంటే ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ కెన్ బి డేటెడ్ బ్యాక్ టు 800 BC. చలో వన్ మోర్ ఎగ్జాంపుల్. అప్ప కవి. One more example. Appa Kavi. The author of Appa Kaviyam. Says that the term called Telugu derived from Trilinga. సో తెలుగు అనే పదము త్రిలింగము నుంచి రావడం జరిగింది. త్రిలింగ దేశ. రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ప్రతాపరుద్ర యశోభూషణం. ఇట్స్ ద నేమ్ ఆఫ్ ది బుక్. ప్రతాపరుద్ర యశోభూషణం. Composed by Vidyanatha. Also refers Andhra Desha as Trilinga Desha. ఒక జనరల్ లైన్ రాసుకోండి. Thereby the word Andhra can be taken. In both the contexts. As a community oblique race, and linguistic భాష. సో ఆంధ్ర అనేది జాతి పదం కావచ్చు, ఆంధ్ర అనేది భాష పదం కావచ్చు. చలో. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్తో మనం ఈ ప్రతాపరుద్ర యశోభూషణం ఎవరు రాశారు? Vidyanatha, one of the historians, one of the scholars belonged to Kakatiya period. మళ్ళీ ఈసారి ఏం చేశాడంటే ఒక బుక్, చాలా బుక్స్ రాశాడు. ఒక బుక్ పేరు ప్రతాపరుద్ర యశోభూషణం. ఇట్ టాక్స్ అబౌట్ ద బయోగ్రఫీ ఆఫ్ ప్రతాపరుద్ర ది సెకండ్, ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ dynasty, Kakatiya kingdom, and he also happened to be the grandson of Anushkantam, Rudramadevi, right? Chalo. So now come to, as far as pre-Shatavahanas are concerned, మనం ఇందాక తెలంగాణ ప్రాంతంలో కొన్ని రాజవంశాలు డిస్కస్ చేయాలి. కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో కొన్ని రాజవంశాలు, తర్వాత మనకు రాయలసీమ ప్రాంతంలో కొన్ని రాజవంశాలు. దానికంటే ముందు వన్స్ అగైన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 16 కింగ్డమ్స్లో భాగంగా వన్ కింగ్డమ్ కాల్డ్ అస్మక ఆర్ అస్సక. ఈ 16 మహాజనపదాల్లో దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక మహాజనపదం వచ్చేసి అస్మక లేదా అస్సక. మోడర్న్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటాం. ద క్యాపిటల్ ఆఫ్ అస్మక లేదా అస్సక పోతన్ లేదా మోడర్న్ బోధన్, వన్స్ అగైన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అంటాం, రైట్? సో మళ్ళీ ఈ అస్మక లేదా అస్సకలో ఈ త్రీ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్, డినాస్టీస్ ఉన్నాయంట, రైట్? ఒక లైన్ రాసుకోండి. సుత్తనీపత,
The Pali Buddhist text, Suttanipata, the Pali Buddhist text, Suttanipata, the Pali Buddhist text gives the list of Shodasha Mahajanapadas, gives the list of Shodasha Mahajanapadas, gives the list of Shodasha Mahajanapadas. Continuation. The book says Asmaka oblique Asaka, Asmaka oblique Asaka was the only Mahajanapada, in Deccan and South India, was the only Mahajanapada in Deccan and South India. చలో సో ఇంకొక లైన్ రాసుకోండి. Vishnu Purana says after the death of Asmaka Raja, మీకు అడగడానికి బ్రాకెట్లో the founder of Asmaka kingdom, after the death of Asmaka Raja, the kingdom got demarcated into three parts. The kingdom got demarcated into three parts. The kingdom got demarcated into three parts. These parts were ruled by various dynasties. These parts were ruled by various dynasties. These parts were ruled by various dynasties. So look at the board. మనకు ప్రీ మౌర్యన్ ఏజ్లో దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు అస్మక. విష్ణు పురాణం ప్రకారము అస్మక రాజు ఈ రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఈ రాజ్యానికి అస్మక రాజ్యం అనే పేరు వచ్చింది. ఓకే, బాగానే ఉంది. ద సేమ్ విష్ణు పురాణ సేస్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది జెంటిల్మెన్, లుక్ అట్ ద బోర్డ్, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది జెంటిల్మెన్ assume the circle is Asmaka kingdom, right? After the death of Asmaka Raja, the Asmaka kingdom demarcated into three parts. Telangana, మనకు ఐడియా ఉండడానికి తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ. అంటే ఇప్పుడు ప్రాంతాలతో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు తెలంగాణ లేదు, కోస్టల్ ఆంధ్ర లేదు, ఏదో తెలుగు ప్రాంతాలు, దట్స్ ఇట్, లేదా ఆంధ్రదేశం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ టు మేక్ అండర్స్టాండ్, కొంచెం ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే యూ మైట్ బీ నోయింగ్ అశోక క్రియేటెడ్ అ మ్యాసివ్ ఎంపైర్. Ashoka was the earliest ruler to brought all territories, Indian territories under one umbrella, so Indian subcontinent. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయ ఐక్యతను సాధించినటువంటి వంశము మౌర్య వంశం అంటారు. అశోకుడు ఏం చేస్తాడంటే ఆయన తర్వాత వారసత్వ యుద్ధాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే మౌర్య సామ్రాజ్యాన్ని రెండు పార్ట్స్గా విభజిస్తాడు. ఈస్టర్న్ మౌర్యన్ టెరిటరీస్ అండ్ వెస్టర్న్ మౌర్యన్ టెరిటరీస్, రైట్? ఈస్టర్న్ మౌర్యన్ టెరిటరీస్ని ఒక ఆయనకి ఇస్తాడు, వెస్టర్న్ మౌర్యన్ టెరిటరీస్ని ఇంకొక ఆయనకి ఇస్తాడు. ఇక్కడ అస్మక రాజు చనిపోయిన తర్వాత ఆంధ్రదేశంలో, లెట్ మీ యూజ్ ద టర్మ్ కాల్డ్ ఆంధ్రదేశ లేదా అస్మకలో మనకు మూడు ప్రధాన రాజ్యాలు లేదా మూడు ప్రధాన ప్రాంతాల్లో కొన్ని రాజవంశాలు రావడం జరిగింది. మనకు ఐడియా ఉండడానికి వీటికి తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ అనే పదాలను ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ అనే పదాలు మనకు ఎప్పటి నుంచి రావడం జరిగిందంటే మనకు మిడివల్ నుంచి రావడం జరిగింది. ఎస్పెషలీ విత్ అడ్వెంట్ ఆఫ్టర్ మిడివల్, బిగినింగ్ ఆఫ్ మోడర్న్. కోస్టల్ ఆంధ్ర అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కోస్టల్ ఆంధ్ర అనే ఒక టర్మ్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది, రైట్? చలో, సో
యూ బెటర్ లైక్ హ్యావ్ ఒక చిన్న సర్కిల్ వేసుకోండి. ఈ సర్కిల్ని డిమార్కేట్ చేసుకోండి. తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ. సో ఈ సర్కిల్లో ఉన్నటువంటి రాజ్యాలను మనం డిస్కస్ చేస్తాం. సో తెలంగాణ ప్రాంతాన్ని ఏ ఏ రాజ్యాలు పరిపాలించాయి, రాజవంశాలు పరిపాలించాయి. మరి కోస్టల్ ఏ రాజ్యాలు పరిపాలించాయి, రాయలసీమను కూడా ఏ రాజవంశాలు పరిపాలించాయి. మరి ఈ రాజవంశాల్లో ప్రధాన రాజవంశం అయినటువంటి శాతవాహనులు ఏ విధంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆంధ్రదేశంలో అనేది అర్థం చేసుకోవాలి. రైట్, చలో నౌ స్టార్ట్ విత్ హ్యావ్ సబెడింగ్ కింగ్డమ్స్ హైఫన్ తెలంగాణ. What are the important kingdoms in Telangana? Kingdoms in Telangana. Full of factual information. తెలంగాణ ప్రాంతాన్ని 3 రాజవంశాలు పరిపాలించాయంటాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాగైతే మగధ సామ్రాజ్యాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించాయి, విజయనగర సామ్రాజ్యాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించాయి, ఢిల్లీ సామ్రాజ్యాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించాయి. రైట్, సో ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ప్రీ శాతవాహన టైంలో 3 రాజవంశాలు పరిపాలించాయంటాం. అస్మక, సబక, కోటిలింగాల. కోస్టల్ ఆంధ్రాను 3 రాజవంశాలు పరిపాలించాయి. తర్వాత మనకు రాయలసీమ ప్రాంతాన్ని కూడా కొన్ని రాజవంశాలు పరిపాలించాయి. ఫస్ట్ విల్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ అస్మక, సబక అండ్ కోటిలింగాల. వన్స్ వీ డన్ విత్ అస్మక, సబక, కోటిలింగాల, విల్ డిస్కస్ కోస్టల్ ఆంధ్ర ఫాలోడ్ బై రాయలసీమ. మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో భాగంగా ఒక ప్యాటర్న్ని రాసుకుంటాం. అంటే ప్రతి చాప్టర్లో ఒక ప్యాటర్న్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోర్సెస్ అనే చాప్టర్లో 4 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలని రాసుకుంటాం. వాట్ ఆర్ దే? సోర్సెస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా చదవాలి? బుక్, ఆథర్, లాంగ్వేజ్, కంటెంట్. ఎనఫ్. ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో ఒక ప్రకారం రాసుకుంటాం. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఫాలోడ్ బై ఇంపార్టెంట్ సైట్స్ ఫాలోడ్ బై టెక్నికల్ టర్మ్స్. నౌ కమ్ టు పొలిటికల్ హిస్టరీ అన్నప్పుడు 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. అక్కడ వీలైతే రాసుకోండి. పొలిటికల్ హిస్టరీ అన్నప్పుడు 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఫౌండర్, నేమ్ ఆఫ్ ది గ్రేట్ కింగ్ ఆర్ గ్రేట్ రూలర్, నేమ్ ఆఫ్ ది గ్రేట్ రూలర్. గ్రేట్ రూలర్ దగ్గర కొన్ని ఈవెంట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్, titles, contributions, and the last ruler. That's it. Political history అన్నప్పుడు 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఫౌండర్, గ్రేట్ రూలర్ అండ్ లాస్ట్ రూలర్. గ్రేట్ రూలర్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. గ్రేట్ రూలర్ దగ్గర ఇన్స్క్రిప్షన్స్, ఆయన ఏమన్నా శాసనాలు వేయించాడా, లేదా ఆయన బుక్స్ ఏమైనా రాశాడా. ఫాలోడ్ బై టైటిల్స్. రాజులు అలా పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తారు అనమాట. రాజాది రాజా, మాస్ మహారాజా, మనకేమైనా ఉందా? రైట్, చలో. సో టైటిల్స్ ఉంటాయి. తర్వాత కాంట్రిబ్యూషన్స్ అన్నప్పుడు భూములను దానం చేసే సాంప్రదాయము, లేకపోతే కవులను, కళాకారులు కూర్చుంటారు కదా, ముందు రోజులో కూర్చుంటారు కొంతమంది, వాళ్ళను పోషించడం, ఇలాంటి లోటపీస్ వ్యాపారాలు చేస్తాం. రైట్, సో వీటిని కాంట్రిబ్యూషన్స్గా పరిగణిస్తాం. అండ్ ఫైనలీ లాస్ట్. సేమ్ ఇండియన్ హిస్టరీ కూడా ఇలాగే చదవడం నేర్చుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫౌండర్ ఆఫ్ హార్యాంక డినాసిటీ, founder of Shishnaga dynasty, founder of Mauryan dynasty. Take an example of Mauryans, the extremely important dynasty kabatti. Was the founder of Mauryan dynasty? Very good. Chandragupta Maurya, founder of Mauryan dynasty, Chandragupta Maurya. Great ruler, Ashoka. Mauryan dynasty, Chandragupta Maurya, Bindusara, Ashoka. Gatti kodite mugure unnaru annamata, right? So, founder of Mauryan dynasty, Chandragupta Maurya, the great ruler happened to be Ashoka, the last ruler happened to be Brihadrada. Last ruler
ఫసాక్ కొట్టి ఇంకొక రూలర్ వస్తాడు. లాస్ట్ రూలర్ ఆఫ్ Mauryan dynasty by name Brihadrata got killed by his own Senani by name Pushyamitra Shunga. This is how Mauryan dynasty was replaced by Shunga dynasty. సేమ్ లాస్ట్ రూలర్ను గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ రూలర్ ఆటోమేటిక్గా గుర్తుంటాడు అనమాట, రైట్? సో ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. డోంట్ రన్ ఆఫ్టర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తుండాలి. ఎస్పెషలీ ఆ చాప్టర్ కాల్డ్ శాతవాహనాస్ మనం అట్లీస్ట్ ఒక హాఫ్ ఎ డజన్ రూలర్స్ డిస్కస్ చేస్తాం. అదేంది ఇక్కడ ముగ్గురు అని చెప్పావు, హాఫ్ ఎ డజన్, అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది బికాస్ వీ ఫౌండ్ క్వశ్చన్స్. కాకతీయాస్ దగ్గర కూడా ఒక హాఫ్ ఎ డజన్ రూలర్స్ డిస్కస్ చేస్తాం. వెంగి చాళుక్యాస్లో కూడా ఒక హాఫ్ ఎ డజన్ రూలర్స్ డిస్కస్ చేస్తాం. మిగతా మొత్తం లోట్ ఆఫ్ పీస్ అవసరం లేదు. అందుకని క్వశ్చన్స్ చూడాలి. ఇంతకుముందు సమ్వేర్ లైక్ ఒక డికేడ్ ఎగో ప్రతి ఫ్యాక్ట్ను చదవాల్సిన పరిస్థితి ఇప్పుడు మెల్లమెల్లగా వీళ్ళు కూడా యూపీఎస్సీ ప్యాటర్న్లో క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని చేంజెస్ రావడం జరిగింది. ఆ చేంజెస్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. కీప్ ఇన్ మైండ్, రైట్? చలో, సో స్టార్ట్ విత్ కింగ్డమ్స్ ఇన్ తెలంగాణ రీజన్ అన్నప్పుడు స్టార్ట్ విత్ అస్మకా. అస్మకా లేదా అస్సకా, బోత్ ఆర్ సేమ్. అస్మకా లేదా అస్సకా, 1 or 2 లైన్స్ రాసుకోండి. అస్మకా హైఫన్ పోదన అని రాసుకోండి, క్యాపిటల్ అని. పోదన. టు బిగిన్ విత్, అకార్డింగ్ టు విష్ణు పురాణ, the founder was Asmaka. According to Vishnu Purana, the founder was Asmaka. Continuation. By faith, he was a Jain. జైన మతానికి సంబంధించిన వాడు అంటాం. వంశస్థాపకుడు వచ్చేసి అస్మకుడు, మళ్ళీ ఆయన జైన మతాన్ని ఆదరించాడు. బై ఫెయిత్ హీ వాజ్ ఎ జైన్. కంటిన్యూషన్. He extended the boundaries and got shifted capital from Podana to Pratishthanapura. Podana to Pratishthanapura. బోధన లేదా బోధన్ మోడ్రన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ప్రతిష్టానపుర మోడ్రన్ పైథాన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఔరంగాబాద్ మోడ్రన్ నేమ్ ఆఫ్ ఔరంగాబాద్ సంభాజీనగర్. So Asmaka kingdom had 2 capitals, Podana and Pratishthanapura. Next, Sabaka kingdom. Sabaka kingdom also had 2 capitals, Pedda Bankuru, 2 capitals run. And Dhulikatta. ఈ 2 ప్రాంతాలు కూడా మోడ్రన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఒక లైన్ రాసుకోండి. Vishnu Purana says, how many Puranas do we have? 18. Ashtadasha Puranalu. 18. What is the content of Puranas? పురాణాలు వేటి గురించి తెలుపుతాయి? దేని గురించి చెప్తాయి? రాజ్యాల గురించి, రాజవంశాల గురించి. జీనియలాజికల్ ఆర్డర్ మనం వెరీ ఫస్ట్ చాప్టర్లో రాసుకున్నాం. పురాణాస్, 18 పురాణాస్
they explain genealogical and chronological orders of kings and their dynasties. Right? ఇక్కడ విష్ణు పురాణాన్ని మనము ప్రాతిపదికగా తీసుకుంటున్నాం. ఏమని రాశారు? విష్ణు పురాణ says the founder was Sabaka. The founder was Sabaka. And the prominent ruler was Shilaka. The prominent ruler was Shilaka. అస్మకుడు లేదా అస్సకుడు ఏ మతాన్ని ఫాలో కావడం జరిగింది? జైనాన్ని. మళ్ళీ వీళ్ళు బౌద్ధాన్ని ఫాలో కావడం జరిగింది. రైట్, ఇంకొక లైన్ రాసుకోండి. The silver coins of Shilaka, the silver coins of Shilaka discovered, the silver coins of Shilaka discovered at Dhulikatta, at Dhulikatta. Continuation. The rulers of Sabaka kingdom, the rulers of Sabaka kingdom followed Buddhism. The rulers of Sabaka kingdom followed Buddhism. They built many stupas and viharas. They built many stupas and viharas at Pedabankuru Dhulikatta. They built many stupas, stupas. They built many stupas and viharas at Pedabankuru and Dhulikatta. The third and the last kingdom ruling over Telangana region before the emergence of Shatavahanas, Kotilingala. Kotilingala. The capital of Kotilingala kingdom, Kotilingala only. Once again, modern Karimnagar. One or two lines రాసుకోండి. Vishnu Purana says, the founder was Mahatalavara Gobada, which is on board. Mahatalavara Gobada. Mahatalavara Gobada. The prominent ruler was Simukha. The prominent ruler was Simukha, whose coins discovered at Kotilingala. Whose coins discovered at Kotilingala. ఈ కాయిన్స్ దగ్గరకు వచ్చిన యారో మార్క్ తీసుకోండి. 7 copper coins, 1 Pothin coins. 7 copper coins, 1 Pothin coins. For about 8 coins of Simukha discovered at a place called Kotilingala. And one popular opinion says the founder of Shatavahana dynasty happened to be Simukha. అంటే ఈ కోటిలింగాల రాజ్యం ఏదైతే ఉందో, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ కోటిలింగాల రాజ్యం ఏదైతే ఉందో మెల్లమెల్లగా వేరే రాజ్యాల మీద వీళ్ళు తమ ఆధిపత్యాన్ని, సో మనకు కోటిలింగాల రాజ్యం ఏదైతే ఉందో మెల్లమెల్లగా వేరే రాజ్యాల మీద వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. దిస్ ఈస్ హౌ కోటిలింగాల ఆర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ శాతవాహనాస్ బికేమ్
very powerful, and the same Shatavahanas not only dominated today Telugu speaking states but also Marathi speaking and Kannada speaking territories అంటాం, రైట్. చలో ఇంకొక లైన్ రాసుకోండి. One popular opinion says the Kotilingala kingdom, one popular opinion says the Kotilingala kingdom gradually dominated other territories of Andhra region. Other territories of Andhra region.